ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉషోదయ జంక్షన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ధాన్యం కంకుల గుత్తులు అలాగే మట్టి బౌల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా ఈ రోజు నుంచి పక్షుల కోసం ఇతర జీవుల కోసం నీళ్లు పెట్టడం, ఈ ధాన్యం కంకుల గుత్తులు పిచ్చుకల కోసం అందుబాటులో ఉంచడం అనేది ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాగే ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో కూడా విద్యార్థులంతా ఈ వేసవిలో పక్షులకు నీళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం, అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తే ఎక్కువ పక్షులు మనం కాపాడుకోవాలని ఆలోచనతో ఉన్నాము. ఈ ఏదైతే హీట్ వేవ్ ఉందో, హీట్ వేవ్ వల్ల దాహానికి పక్షులు చాలా విలవిల్లాడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్షులకి నీళ్లు అందుబాటులో పెట్టాలని, జీవరాశి కోసం నీళ్లు అందుబాటులో ఉంచాలని గ్రీన్ క్లైమేట్ టీం తరఫున మేము కోరుతున్నాం. ఇంటితో ముగ్గులు వేయాలి, సమస్త జీవరాశిని కాపాడాలి. సమస్త జీవరాశిలో మనము ఒక భాగమే, అందుకే మనమంతా సమస్త జీవులను కాపాడుకోవాలి. పిచ్చుకల కోసం ధాన్యం కంకుల గుర్తులు పెట్టాలి, సమస్త జీవరాశిని కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. ఈ వేసవిలో పక్షులకు నీరు పెట్టి కాపాడాలి. ఏ పక్షి చనిపోకుండా మనం చర్యలు చేపట్టాలి. పరిరక్షణ మన బాధ్యత. ఆ చెట్లను నదులని మనమే కాపాడుకుందాం, జల వనరులను కాపాడుకుందాం. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత. మొక్కలు నాటి పెంచుదాం, పెద్ద పెద్ద చెట్లను పరిరక్షించుకుందాం. భూమి మీద అన్ని జీవితాలను కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ పర్యావరణీయంగా జీవించాలి. నా పేరు పి పుష్పమదన్. నేను ఇప్పుడు 9వ తరగతిలో చదువుతున్నాను. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం, సమస్త జీవరాశిని కాపాడుకుందాం. ఏ జీవికి హాని కలుగనివ్వరాదు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. పిచ్చుకల కోసం ధాన్యం కంకులు గుత్తులు ఏర్పాటు చేద్దాం. భూమి మీద సమస్త జీవరాశిని కాపాడుకుందాం. మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడుకుందాం. ప్రకృతి వనరులను పరిరక్షిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.